శాంతకాయ చూడక అదేవిధంగా 36 డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నా చిరకాల మిత్రుడు పిండి సురేష్, వారి సతీమణి స్థానిక కార్పొరేటర్ పిండి సురేష్ మిత్రులు, ఆ డివిజన్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఇచ్చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వాస్తవం చెప్పాలంటే పిండి సురేష్ జీ నాది రాజకీయ బంధం కాదు. నేను విఆర్ కళాశాలలో చదువుకునే రోజుల్లో నేను విఆర్ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా, పిండి సురేష్ సర్వోదయ కళాశాల సెక్రటరీగా విద్యార్థి రాజకీయాల నుండి మాకు ప్రత్యేక బంధం ఉంది. అదేవిధంగా 2014-19 ఎన్నికల్లో కూడా నా కోసం పిండి సురేష్ ఎంతో కష్టపడ్డాడు. రాజకీయ అభిప్రాయ భేదాలతో 24 ఎన్నికల్లో వారో పార్టీ నేనో పార్టీ. ఈనాడు వారు ఒక మంచి ఆలోచన చేసి ఆ డివిజన్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితో చర్చించి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరితో కూడా చర్చించి ఆ యొక్క డివిజన్ పెద్దలందరి ఆశీస్సులు తీసుకుని ఆ డివిజన్లో రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి స్థానిక పెద్దల అందరి మద్దతుతో ఈనాడు వేలాది మంది కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీలో చేరిక. పిండి సురేష్ని, వారి సతీమణి కార్పొరేటర్ పిండి శాంతిశ్రీని, వారి మిత్ర బృందాన్ని, పిండి సురేష్తో పాటు ఒక్క డివిజనే కాకుండా కొత్తూరు మిగతా ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి వారి మిత్రుల్ని, సహచరుల్ని అందరినీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతిస్తూ భవిష్యత్తులో పిండి సురేష్తో కలిసి స్థానిక ఎమ్మెల్యేగా పనిచేస్తాం. అదేవిధంగా ఇప్పటిదాకా ఆ యొక్క డివిజన్లో కష్టం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన బీజేపీ నాయకుల కార్యకర్తల్ని గౌరవంగా చూసుకుంటూ, అదేవిధంగా నన్ను నమ్మి నా మీద నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి పిండి సురేష్, ఆ కుటుంబం, పిండి సురేష్ మిత్ర బృందం అందరి గౌరవం కూడా కాపాడుతానని చెప్పని మాట ఇస్తూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందరికీ నేను పిలుపునిస్తా ఉన్నా. ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికల వేళే పార్టీ జెండాలు, అజెండాలు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమికి ఘన విజయం వచ్చింది. ఈనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూటమి ఆశీస్సులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనాయకుడు నారా లోకేష్ గారి ఆశీస్సులతో ఆ యొక్క ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేదానికి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కూటమిలో చేరాలని చెప్పని కోరుతూ, రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సంక్షేమ కార్యక్రమాలు నాకెంత ముఖ్యమో అదేవిధంగా కష్టం చేసిన కార్యకర్తల గౌరవం కూడా అంతే ముఖ్యం. నేను ఓ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి దేవుడి దయతో, ప్రజల ఆశీస్సులతో, స్నేహితుల సహకారంతో నేను ఎమ్మెల్యేగా వచ్చాను. అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో కష్టం చేసిన ఏ కార్యకర్తను కూడా, నాకు చిన్న సహాయం చేసిన ఏ కార్యకర్తను కూడా మర్చిపోయే అలవాటు నాకు లేదు. ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉంది. అన్ని రకాల ఆ కార్యకర్తల సంక్షేమం కోసం గతంలో నేను అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా కృషి చేశాను, ఇప్పుడు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఆ కార్యకర్తల సంక్షేమం కోసం, గౌరవం కోసం పనిచేస్తానని మాట ఇస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ముఖ్యమైనటువంటి చేరిక పిండి సురేష్ చేరిక, ఒక ప్రత్యేకమైన చేరిక. పిండి సురేష్ ఈ ప్రత్యేకమైన చేరికని సాదరంగా స్వాగతిస్తున్నాను. ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో శాసనసభ్యులు కోటమిరెడ్డి చోరెడ్డి గారి సమక్షంలో 36వ డివిజన్ కార్పొరేటర్ పిండి శాంతి గారు, అనుభవం ఉండి ఎన్నోసార్లు కౌన్సిలర్గా, కార్పొరేటర్గా అయిన సోదరులు, అదేవిధంగా మిగతా వారితో పాటు వచ్చిన నాయకులు, కార్యకర్తలు, మిత్రులందరూ కూడా పేరు పేరున తెలుగుదేశం పార్టీలోకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, గతంలోనే చెప్పాం
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 మాసాల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వీరిరువురు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న తీరు, ఏ సమస్యలు వచ్చినా, ఈ వరదలు వచ్చినా, ఇంకేదన్నా ప్రజల సమస్యలు వచ్చినా, అంతేకాకుండా అభివృద్ధి, సంక్షేమం, ఈ రెండు కూడా 2 కళ్ళలాగా చూస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలిస్తున్న తీరు, స్థానికంగా శాసనసభ్యులు సోమిరెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ నాయకుల పట్ల, కార్యకర్తల పట్ల వీటన్నిటికీ కలిపి ఈరోజు చాలామంది నాయకులందరూ కూడా పార్టీలోకి వస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా పిండి సురేష్ గారితో మా సోదరులకి సోమిరెడ్డి గారికి గత 25-30 సంవత్సరాలుగా వ్యక్తిగత అనుబంధం కూడా ఉంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మేము వచ్చిన తర్వాత మాతో చేరి 2019లో శాసనసభ్యులుగా రెండోసారి సోమిరెడ్డి గారు ఎన్నికయ్యేదానికి ఎంతో కష్టపడి పనిచేసిన వ్యక్తి. అయితే కొన్ని రాజకీయ పరిస్థితులు, కొన్ని కారణాలతో 16 నెలలు దూరంగా ఉన్నప్పటికీ మీరందరూ కూడా చెప్పాలి, ఆ రోజుల్లో కూడా నాతో వ్యక్తిగతంగా నా ఇంటికి వచ్చేవాళ్ళు, నాతో మాట్లాడేవాళ్ళు. పార్టీ పరంగా వేరైనప్పటికీ మాకు ఎక్కడ నష్టం చేయకుండా పనిచేసి మాకు దోహదపడిన వ్యక్తి ఈరోజు పార్టీలోకి రావడం చాలా సంతోషం ఉంది. అదేవిధంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో కానీ కూటమిలో ఉన్న నాయకులు, కార్యకర్తలు 2024లో కష్టపడి చేసిన వాళ్ళు, 16 నెలల్లో మా ఎమ్మడి ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు. గతంలో 16 నెలల్లో కానీ ఈ 3 నెలల్లో కానీ వారి పట్ల ఎలా ఉన్నామో వారి గౌరవం తగ్గకుండా అలాగనే చూసుకుంటాం. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీని, శాసనసభ్యులు సోమిరెడ్డి గారిని నమ్మి మాతో నడవడానికి ముందుకొచ్చిన పిండి సురేష్ అన్న కానీ, అదేవిధంగా కాంతక్కని కానీ వాళ్ళిద్దరిని కూడా ఎక్కడ ఇప్పటిదాకా వారికి ఉన్న గౌరవం ఎక్కడ తగ్గకుండా పాత కొత్త కలయికతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జెండా ఏదైనా ఉందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ జెండానే ఉండాలనే కాంక్షతో అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోతామని తెలియజేస్తూ, తద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కానీ ప్రత్యేకంగా 36వ డివిజన్ కానీ అభివృద్ధికి ఇవన్నీ కూడా ఎంతో దోహదపడతాయి. ఖచ్చితంగా రాబో రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సోమిరెడ్డి గారు సంక్షేమం, అభివృద్ధి, నాయకులు, కార్యకర్తల బాగోగులు చూసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తూ రాబో స్థానిక ఎన్నికల్లో కానీ 2029లో కానీ తిరిగి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏకైక జెండా తెలుగుదేశం పార్టీ జెండా ఉండే విధంగా కూటమి నేతలను కూడా కలుపుకొని పనిచేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు పార్టీలోకి వచ్చిన సురేష్ గారికి, శాంతమ్మ గారికి, మిగతా వారితో పాటు వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు, ఇదివరకే పార్టీలో ఉన్న నాయకులు వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. శాసనసభ్యులు కోటమిరెడ్డి సోమిరెడ్డి గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. 1984 నుంచి 1984 నుంచి మేము కలిసి బీఆర్సీలో సోమిరెడ్డి గారు, ఇటు సర్వోదయలో నేను 2014లో నాకు శక్తికి మించి కృషి చేసి ఎమ్మెల్యే గారికి సాయం చేయటం జరిగింది. కొన్నిసార్లు టైం బాగలేనప్పుడు కొన్ని చిన్న పొరపాట్లు, తప్పుడు పొరపాట్లు తీసుకుంటూ ఉంటాం. ఆ తప్పుడు పొరపాటే
24 ఎలక్షన్లో సీతారెడ్డికి చేయకపోవటం ప్రతిరోజు నేను మదన పడతానే ఉన్నాను. అయినా కానీ మనసు ఒక దగ్గర పెట్టి నేను ఎలక్షన్ చేశాను. దాంట్లో భేదాభిప్రాయం కూడా లేదు. ఈరోజు మళ్ళా సీతారెడ్డి గారు మళ్ళా పిలిచి సురేష్ నువ్వు నాతో ఉన్నాలా అన్న తర్వాత నేను మాట్లాడకుండా సీతారెడ్డి ఇప్పటికే నేను చేసింది చాలా ఎక్కువ. ఇంకా జీవితాంతం ఖచ్చితంగా నా రాజకీయ జీవితం సీతారెడ్డికి అంకితం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు 36వ డివిజన్లో ఉన్నటువంటి పాత తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, అదే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానివ్వండి, అందరూ ఇళ్ళకపోయి వాళ్ళ యొక్క మన్నలను పొంది వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళందరూ చాలా సంతోషంగా సీతారెడ్డితో కలిసి పనిచేస్తామని మా బంధువులు కానీ పెద్దలు కానీ నాకున్న స్నేహితులు కానీ ఇటు వైఎస్ఆర్ నగరు, చంద్రబాబు నగరు, రాంకోట నగరు మొత్తం మిత్రులు అందరినీ కూడా కూర్చొని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏ ఒక్కరు కూడా మంచి నిర్ణయం తీసుకున్నావు సీతారెడ్డి గారిని ఇంకో వదలబాకని చెప్పారే తప్పితే అందరూ కూడా మంచి అభిప్రాయంతో నాకు సలహా సూచనలు ఇచ్చారు. వారి సలహాల మేరకే ఈరోజు పార్టీలో చేరటం జరిగింది. అయితే ఈరోజు సీతారెడ్డి గురించి గత ఎన్నికల్లో ఎంత రాజకీయ నాయకుడైన నాయకుడు, అదేవిధంగా ప్రజల్ని ఏ విధంగా చూసుకుంటాడో కష్ట సుఖాల్లో మన ఎలక్షన్లో తెలిసిపోయింది. గత ఎలక్షన్ కంటే తర్వాత ఎలక్షన్ కంటే ఈ ఎలక్షన్లో 36,000 ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది. రాబోయే ఎలక్షన్లో మేము 50,000 మెజార్టీ వచ్చేదానికి మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాము. నా జీవితాంతం సీతారెడ్డితోనే నా పైన అని చెప్పి కూడా మీ అందరికీ మరి ఒకసారి తెలియజేస్తూ ఓకేనా